సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఫేజ్ 13 లో ఉంది. 2016లో ఇది మొదలు పెట్టారు. ఇది 13th ఫేజ్. ఇది యూపీఎస్సీ ఉన్నట్టు లేదా ఐఐటీ ఎగ్జామ్ జరిగినట్టు ప్రతి సంవత్సరం ఒకే టైంలో జరగదు. ఇది గవర్నమెంట్ లో ఎటువంటి వేకెన్సీస్ ఉన్నా పలానా జాబ్స్ కి మాకు పలానా జనాలు కావాలని గవర్నమెంట్ ఫీల్ అయినప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ వేకెన్సీస్ ని ఫిల్అప్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏ ఉద్యోగాలకి అయినా డౌట్ మీకు వస్తే ఇట్స్ డైవర్స్. మనకి మినిస్ట్రీస్లో కానీ గవర్నమెంటల్ డిపార్ట్మెంట్స్లో కానీ గ్రూప్ సి గ్రూప్ డి ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు వీటిల్లో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ నుంచి ఫైనాన్స్ వరకు అంతెందుకు మనం 10th 12th చదివి పాస్ అయినా కూడా ఈ నాన్ గెజెటెడ్ పొజిషన్స్ ఉంటాయి. ఆ ఉద్యోగాలు కావాలన్నా కూడా ఎగ్జామ్ రాయాలి. సో స్టూడెంట్ బాడీ చాలా పెద్దది ఉండడం వల్ల ఈ ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ చేసిన ముందు రోజులు రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుందో ఒకసారి ఇమేజ్ మీరే చూడండి. మన భారతదేశంలో గవర్నమెంట్ జాబ్స్ కొంటే క్రేజ్ అంటే నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటుంటాం కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటే పెళ్లి సంబంధాలు చాలా సులువుగా వస్తే అమ్మాయిని పిల్లని ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఎవరైనా అని. అంత ఇదిగా డిమాండ్ ఉంది కాబట్టి ఇంత వాల్యూమ్స్ లో జనాలు వస్తారు. ప్రాబ్లం ఇక్కడ ఎంతమంది అప్లై చేస్తున్నారని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉద్యోగాలు చాలా తక్కువ. బట్ ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ ఎగ్జామ్ని ఎలా కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఫిక్స్డ్ ఇయర్లీ ప్యాటర్న్ ఉండదు. వేకెన్సీస్ ఉన్నప్పుడు కండక్ట్ చేస్తారు, అది ఓకే. డేట్ చూసుకొని జనాలు వస్తారు. వచ్చిన తర్వాత డేట్ని క్యాన్సిల్ చేయడం ఏంటి, మీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పడం ఏంటి, అసలు నోటిఫికేషన్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం ఏంటి.